నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేకమైన అంశాల మీద ఇటు సాయికృష్ణ కేసు కావచ్చు, లేదంటే అమరావతి రైతులు తిరుగుబాటు కావచ్చు, ఇలా ప్రతి దాని మీద ప్రస్తావిస్తూ ఆయన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రజల ముందుంచారు. అదేంటంటే వైఎస్ఆర్‌సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అంటే మావిగన్. ఎలక్షన్‌లో మావిగన్ పేరుతోనే మేము ముందుకెళ్తాము. మావిగన్ కావాలి అనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, వైసీపీకి. మావిగన్ వద్దు, అమరావతే కావాలి అనుకునే వాళ్ళు ఇటు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో వాళ్ళ క్లారిటీ, వాళ్ళ ఎజెండా ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ప్రజల తీర్పు ఎటుంటుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ఏంటి అనేది ఓపెన్ గా చెప్పేశారు. ఇప్పుడు ప్రజల స్టాండ్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ప్రజలు అమరావతికి మొగ్గు చూపుతారా మావిగనుక? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఇప్పుడు చెప్పాడు. ప్రజలు 2024లోనే ఎన్నికల సమయంలోనే వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏ నిశ్చయంతో ఉన్నారు, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని ప్రాంతాలతో సంబంధం లేకుండా రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజల తీర్పుతో పాటు కేంద్రం కూడా ఒక తీర్పు ఇచ్చింది. రాజధానిగా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి మామూలుగా అనుకున్నారు. అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నగరాల్లో వాళ్ళు రాజధాని అనుకుంటారో అక్కడి నుంచి పరిపాలన సాగించుకున్నారో అది రాజధానిగా కొనసాగుతూ ఉంది. చట్టబద్ధత అనేది తొలిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఏర్పడింది. ఇది లోక్సభలోనూ రాజ్యసభలో రెండిట్లో కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారి చేత గెజిటెడ్ విడుదల చేయించుకొని ఈరోజు అధికారికంగా అమరావతి అనేది రాజధానిగా ఏర్పడింది. దాన్ని ఇతను మారుస్తాను అని అతను చెబితే మనం దాని గురించి మాట్లాడాలి అంటే ఇక దానికి పరమార్థమే లేదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే 151 స్థానాలు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని కాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఏమీ చేయలేకపోయాడు. న్యాయస్థానాలు ముట్టికాయలు వేసినాయి. మార్చి 3, 2022 ఏదైతే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉందో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మ్యాండమస్ను ప్రకటించింది. సిఆర్డీని రద్దు చేసిన ఇదే పెద్ద మనిషి సిఆర్డీని కొనసాగించడానికి అతనే మళ్ళీ కొనసాగించాల్సిన దౌర్భాగ్య స్థితి అతనికి వచ్చేసింది. నన్ను కాదని నాకు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం చేస్తుందా అని చెప్పని శాసన మండలం రద్దు చేయడానికి సిఫార్సు చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గిపోయాడు. ఇవన్నీ కూడా అతను చెప్పిన మాటలే. ఒక దాని మీద అతను నిలబడి ఉంటే, ఒక మాట మీద అతను నిలబడి ఉంటే నిజమే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట కట్టుబడి ఉంటాడు, ఒక మాట అనుకుంటే దాన్ని అమలు చేస్తాడని చెప్పని మనమైనా భావించడానికి అవకాశం ఉంటుంది. అదేమీ లేదు కదా అతనికి. ఇప్పటి వరకు ఏ మాట మీద నిలబడ్డాడు చెప్పండి? ఏ మాట మీద నిలబడ్డాడు? వాళ్ళ బాబాయ్ హత్య తీసుకుందాం, సిబిఐ కావాలన్నాడు. మరి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేశాడు? సమాధానం లేదు. కోడికత్తి సీన్ తీసుకుందాం. ఒక్కరోజు కూడా ఇతను నన్ను పొడిచాడో పొడవలేదో అని చెప్తే దానికి సంబంధించింది ఏదో న్యాయస్థానం తీర్పు వెలువడించేది కదా, కానీ ఏ రోజు కూడా చెప్పలేదు. ఇట్లా అంటే ఒకటి, అతను ఏదో విధంగా గందరగోళం సృష్టించేసి రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా, పెట్టుబడులు రాకుండా, అమరావతిలో పనులు జరగకుండా ఆపాలని అసలు విశ్వ ప్రయత్నం. ఎందుకంటే సిఆర్డీ అనేది ఈరోజు సిఆర్డీఏ పరిరక్షణ సమితి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతికి రోజుకి ఎంతమంది వెళ్ళి వస్తున్నారు? ఎవరైనా ఆపుతున్నారా? ఆపట్లేదు కదా. మీరు గొడవలు చేయాలని, ఒక పథకం ప్రకారం అమరావతిలో విధ్వంసం సృష్టించాలని మీరు ప్రయత్నిస్తుంటే అక్కడ రైతులు వచ్చి ఏకైక రాజధాని అమరావతిని అనమన్నారు. మీరు క్షమాపణ చెప్పి రమ్మన్నారు. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడింది వాళ్ళు, వెతలు పడింది వాళ్ళు, నిద్రలేని రాత్రులు గడిపింది వాళ్ళు. అప్పు చేశారో మరి ఏం చేశారో, పస్తులు ఉన్నారో తెలియకుండా నీ మీద పోరాటం చేసింది వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, మరి 5 సంవత్సరాల్లో నువ్వు ఒక్కళ్ళకు కూడా ఎందుకు నువ్వు సకాలంలో కౌలు కూడా చెల్లించలేదు?
న్యాయస్థానాలకు వెళ్తే మళ్ళీ వాళ్ళు నీకు మొట్టికాయలు వేస్తే తప్ప వాళ్ళ కౌలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వం కదా అనేది. ఈరోజు ఏదో వాళ్ళ మీద ప్రేమ ఒలకబోస్తూ ఏం చేసావు రైతుల గురించి? వాళ్ళకి ఇవ్వాల్సిన స్థలాలు ఏమన్నా ఇచ్చావా? స్థలాలు బాగు చేసి, రహదారులు నిర్మించేసి, వసతులు కల్పించేసి ఇవ్వాల్సిన స్థలాలు ఏమన్నా ఇచ్చావా? దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? వాళ్ళ గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? అన్ని రోజులు ఉద్యమం చేస్తే ఎక్కడైనా సరే ఒక్కరోజైనా సరే శిబిరం దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసావా? మరి ఈరోజు నీకు మాట్లాడే అర్హత ఎలా ఉంటుంది? మావిగన బాగతే ఇంకో గన్ను పెట్టుకో, నీలోనే ఉంది గన్ను జగన్, దాన్ని పెట్టుకున్నావు నువ్వు. అంతే తప్ప అమరావతి మీద ప్రేమ కాదు, రైతుల మీద ప్రేమ కాదు. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అసలు ఏం జరుగుతుందని చూడడానికి వెళ్తేనే టీడీపీ వాళ్ళు రైతుల వేషంలో వచ్చారు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ లో. ఇప్పుడు రైతులు రావాలి కదా, రైతులకు అన్యాయం జరిగితే రైతులు వచ్చి నిలబడాలి కదా నీ పక్షాన, రైతులు వచ్చి నిలబడాలి కదా నీ పక్షాన, రైతులు స్వాగతం పలకాలి కదా. ఆ రైతులు కదా ఘర్షణ పడాల్సింది. మీరెందుకు ఘర్షణ పడ్డారు? మీరెందుకు దాడులు చేశారు? వాడు చేయలేదని నేను అంటలా, వాళ్ళకి ఆవేశం అలా ఉంటుంది. వాళ్ళు అనుభవించారు 5 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అక్కడంతా చిట్టడవిలాగా అడితుమ్మ చెట్లు పెంచిన నువ్వు దాన్ని సరి చేసుకొని ఈరోజు పనులు జరుగుతూ ఉంటే, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటా ఉంటే మళ్ళీ వచ్చి నువ్వేదో అడ్డుపడతామని మావిగన్నని రకరకాలుగా మాట్లాడుతూ, ఒక ఆయనేమో మేము అసలు దీనికి వ్యతిరేకం, అది గుదిబండ అంటాడు, నువ్వేమో 1,00,000 కోట్ల రూపాయలు అంటారు, 2,00,000 కోట్ల రూపాయలు అంటారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా? ప్రపంచ బ్యాంకుకి కావచ్చు, ఇప్పుడు ఏదైతే రుణం ఇస్తున్నారో వాళ్ళకి ఇక్కడ భూమి విలువ మీకు ఎక్కువ చూపించారని చెప్పి ఉత్తరాలు రాసింది రైతులే కదా, రైతుల పేరు మీద రాయించింది. అంటే ఇన్ని కుట్రలు పండుతున్నారు కదా వాళ్ళు. రాజధానిని అడ్డుకుంటున్నారు, ఇక్కడ అమరావతిని అడ్డుకోవట్లేదు. గమనించండి, ఆంధ్రులకు అందరికీ ఇష్టమైనటువంటి రాజధానిని అడ్డుకుంటున్నారు వీళ్ళు. క్షమించకూడదు దీంట్లో. ప్రభుత్వం కూడా ఇంకా ఉదాసీనంగా ఉండకూడదు. వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారే రైతులు, వాళ్ళ విషయంలో కూడా మొన్న కూడా నేనేమన్నానంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. వాళ్ళకి అధిక ధరలు ఉన్నాయి, అంటే అక్కడ ఉన్న భూమి ధర ఎక్కువ కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించుకొని ఇంకొంచెం పరిహారం ఎక్కువ ఇవ్వండి అని చెప్పా. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఇతనికి వంతపడేటప్పుడు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఇచ్చిన రైతుల కంటే అధికంగా ఏమి ఇవ్వడానికి వీల్లేదు, అంతే, అనుమానమే లేదు దాంట్లో. ఇచ్చారా సవ్యంగా భూ సమీకరణకి ఇచ్చారు, వాళ్ళు పూలింగ్కి ఇచ్చారా, అందరు రైతులతో పాటు వాళ్ళకి పరిహారం చెల్లించండి. లేదంటే మీకున్న అధికారాలను పెట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకోండి, నష్టపరిహారం ఇవ్వండి అప్పుడు. అంతే తప్ప మీరు కూడా ఇక మేనమేషాలు లెక్క పెట్టవద్దు. చూశారు 2 సంవత్సరాలు వాళ్ళు ఇంక అడ్డుపడతానే ఉన్నారు. రాజధానికి అడ్డుపడుతున్నారు, అమరావతికి కాదు, అక్కడ రాజధానికి అడ్డుపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వింటుంటే రాజధాని కావాలి, కానీ నేను చెప్పింది అయి ఉండాలి అన్న అతను ఎవరు చెప్పడానికి ఓడగొట్టిన నాగలి. ఇక అతని గురించి ఎవరు మాట్లాడుకుంటాడు? అతను ఎవరు చెప్పడానికి ఏ అర్హత ఉందని చెబుతాడు? ఏ అర్హత ఉందని చెబుతాడు? నువ్వు వచ్చావు, అంతకుముందు ఏమన్నావు, ఇక్కడే నా ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని అని చెప్పి మీ వాళ్ళతో చెప్పించావు కదా. ఇక్కడే ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజు నువ్వు మాట ఎందుకు మారుతున్నావు? ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎందుకు కొనసాగించట్లేదు? విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి, నేను మద్దతు తెలుపుతున్నాను చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పావు కదా. చెప్పారు. మరి ఈ రోజు మాట ఎలా చెప్పావు? అంటే నీ మాట మీద ఏది నమ్మకం? ఒక మాట మీద నువ్వు నిలబడి ఉన్నట్టయితే దీనికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు కాబట్టి అతని మాటలు మనం విశ్వసించవచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. నువ్వు ఏ మాటకి నువ్వే కట్టుబడలేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడే హక్కు లేదు అని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఏం చేయాలో ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి. లోక్సభలో, శాసనసభలో చట్టాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నాడు అతను. ఒక చట్టబద్ధంగా ఏర్పడినటువంటి రాజధాని గురించి ధిక్కరించి మాట్లాడుతున్నాడు. దీన్ని తగు చర్యలు తీసుకోవాలి. అంతే. దీని కేంద్రానికి, ఇతను మాట్లాడిన ప్రతి మాట కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయాలి వీళ్ళు, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అలాగే భారతదేశంలో లోక్సభలోను రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన వాళ్ళందరూ మద్దతు తెలిపారు. అంటే అంతమంది ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాన్ని కూడా అతను విమర్శిస్తూ ఉన్నాడు, ధిక్కరిస్తూ ఉన్నాడు. రాజ్యాంగం యొక్క విలువ తెలియని మనిషి, రాజ్యాంగం చదవని మనిషి, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి మనిషి
కాబట్టి అతని మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. పదే పదే ఈ విధంగా రెచ్చగొడుతున్నాడు అంటే అతని మీద కూటమి ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా సత్వరమే అతని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.